ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. బంగారం వెండి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. అంటే ఆదివారం ధరలు తగ్గగా నేడు కూడా అదే రీతిలో పడిపోవడం చూస్తున్నాము. అంతర్జాతీయ మార్కెట్, దేశ బడ్జెట్, మరి బంగారం వెండి ధరల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒక్కసారి మనం చూద్దాము చార్ట్. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 2 తారీఖు వరకు హైదరాబాద్కి సంబంధించి 1 గ్రామ్ 24 క్యారెట్స్ 22 క్యారెట్స్ బంగారం ధరలు ఎలా ఉన్నాయి. జనవరి 24 తారీఖు చూసుకుంటే 24 క్యారెట్స్ 16,026 రూపాయలు, అంటే 311 రూపాయలు పెరగడం చూసాం. 22 క్యారెట్స్కి వస్తే 14,690, 285 రూపాయలు ఇక్కడ పెరగడం చూస్తున్నాం. అదే జనవరి 25కి వస్తే 24 క్యారెట్స్ 16,026 రూపాయలు, ఇక్కడ పెరగలేదు, తగ్గలేదు, స్థిరంగా ఉంది. 22 క్యారెట్స్కి వస్తే 14,690, ఇక్కడ కూడా పెరగలేదు, తగ్గలేదు, ధర అదే ఉంది. జనవరి 26 తారీఖుకి వస్తే 24 క్యారెట్స్ 16,195 రూపాయలు, ఇక్కడ 169 రూపాయలు పెరగడం చూస్తున్నాం. అలాగే 22 క్యారెట్స్కి వస్తే 14,845, 155 రూపాయలు ధర మళ్ళీ పెరిగింది. జనవరి 27కి వస్తే 24 క్యారెట్స్ 16,195, ఇక్కడ కూడా ధర పెరగలేదు, తగ్గలేదు, స్థిరంగానే ఉంది. 22 క్యారెట్స్కి వస్తే 14,845 రూపాయలు, ఇక్కడ కూడా ధర పెరగలేదు, తగ్గలేదు, స్థిరంగానే ఉంది. జనవరి 28కి వద్దాం. 24 క్యారెట్స్ 16,708 రూపాయలు, ఇక్కడ 513 రూపాయలు మళ్ళీ పెరిగింది. అలాగే 22 క్యారెట్స్కి వస్తే 15,315, 470 రూపాయలు మళ్ళీ ఇక్కడ పెరగడం చూస్తున్నాం. అంటే 27 తారీఖుని పెరగలేదు, తగ్గలేదు, మళ్ళీ 28 తారీఖు మళ్ళీ పెరుగుదల చూస్తున్నాం. మళ్ళీ 29 తారీఖు వస్తే 17,885, 1,177 రూపాయలు ఇక్కడ మళ్ళీ పెరిగింది. 22 క్యారెట్స్కి వస్తే 16,395, ఇక్కడ 1,080 రూపాయలు మళ్ళీ ధర పెరగడం చూస్తున్నాం. ఇక జనవరి 30కి వస్తే 16,920, మళ్ళీ 965 రూపాయలు ఇక్కడ ధర పడిపోయింది. 22 క్యారెట్స్కి వస్తే 15,510 రూపాయలు, ఇక్కడ మళ్ళీ 885 రూపాయలు ధర పడిపోవడం చూస్తున్నాం. ఇంకా 31 తారీఖు వస్తే జనవరి నెలాఖరు 16,058, 862 రూపాయలు ఇక్కడ మళ్ళీ ధర పడిపోయింది. 22 క్యారెట్స్కి వస్తే 14,720, మళ్ళీ 790 రూపాయలు ఇక్కడ కూడా ధర తగ్గడం చూస్తున్నాం. అంటే జనవరి 30, 31న బంగారం ధరల్లో తగ్గుముఖం పట్టింది, ధరలు పడిపోయాయి. మళ్ళీ ఫిబ్రవరి 1 తారీఖు వస్తే 24 క్యారెట్స్ 16,058, ఇక్కడ పెరగలేదు, తగ్గలేదు. 22 క్యారెట్స్లో కూడా 14,720, ఇక్కడ కూడా పెరగలేదు, తగ్గలేదు, ధర స్థిరంగా. అంటే జనవరి 31 తారీఖు నుంచే ధరలు పడిపోవడం చూస్తున్నాము. ఫిబ్రవరి 1కి పెరగలేదు, తగ్గలేదు, అదే రీతిలో ఉంది. ఇంకా ఫిబ్రవరి 2కి వస్తే 24 క్యారెట్స్ 15,153 రూపాయలు, ఇక్కడ 905 రూపాయలు తగ్గడం చూస్తున్నాం. ఇంకా 22 క్యారెట్స్కి వస్తే 13,890, 830 రూపాయలు మళ్ళీ తగ్గడం చూస్తున్నాం. అంటే బంగారం చూడండి, ఫిబ్రవరి 2 తారీఖు 24 క్యారెట్స్ వచ్చేసి 15,000లో ఉంది, 22 క్యారెట్స్ వచ్చేసి 13,000లో ఉంది. అంటే 1,80,000 వరకు వెళ్ళినటువంటి బంగారం ధర ఈ రోజు చూసుకుంటే మనము 15,000 వరకు కూడా పడిపోవడం అయితే చూస్తున్నాం. మరి ఈ పడిపోవడం అనేది ఇలానే ఉంటుందా, మళ్ళీ పెరుగుతుందా అనేది చూడాలి. ఏదైతే ఈ చార్ట్ చూస్తున్నామో TCS, GST ఇందులో ఇంక్లూడ్ అవి లేదండి. మరి బంగారం చూసాం కదా, వెండి ధర కూడా చూద్దాము గత 10 రోజులుగా ఎలా ఉంది. సో ఇక మనం వెండి గురించి మాట్లాడుకుంటే జనవరి 24 నుంచి ఫిబ్రవరి 2 తారీఖు వరకు 10 గ్రాములు, 100 గ్రాములు, 1 కేజీ గురించి చూద్దాము. మరి జనవరి 24 తారీఖుని 10 గ్రాములు వెండి 3,650, 100 గ్రాములు చూస్తే 36,500, 1 కేజీకి వెళ్తే 3,65,000, ఇక్కడ 5,000 పెరిగింది. జనవరి 25 3,650, 100 గ్రాములు 36,500, 1 కేజీ 3,65,000, అంటే ఇక్కడ పెరగలేదు, తగ్గలేదు, అదే రేటు ఉంది. అంటే జనవరి 24న 25న వెండి ఒకటే రేట్లో ఉంది. 26కి వస్తే 3,750, 100 గ్రాములు 37,500, 1 కేజీ 3,75,000, ఇక్కడ మళ్ళీ 10,000 పెరగడం చూస్తున్నాం. మళ్ళీ జనవరి 27కి వద్దాం. 10 గ్రాములు 3,870, 100 గ్రాములు 38,700, 1 కేజీ 3,87,000, ఇక్కడ మళ్ళీ 12,000 ధర పెరిగింది. ఇంకా జనవరి 28కి వస్తే 10 గ్రాములు 4,000, 100 గ్రాములు 40,000, 1 కేజీ 4 లక్షలు, 13,000 పెరిగింది. చూడండి, జనవరి 28న వెండి కేజీ 4 లక్షల వరకు అయితే చేరుకోవడం చూసాము. మరి 29వ తారీఖు చూసుకుంటే 10 గ్రాములు 4,250, 100 గ్రాములు 42,500, 1 కేజీ 4,25,000, అంటే ఇక్కడ 25,000 పెరిగింది. అంటే వెండి 29వ తారీఖుని చూసుకుంటే 4,25,000 వరకు అయితే వెళ్ళడం చూస్తున్నాం. ఇంకా జనవరి 30కి వస్తే 4,050, 100 గ్రాములు 40,500, 1 కేజీ 4,05,000,
ఇక్కడ చూడండి మళ్ళీ 20,000 పడిపోయింది వెండి. అంటే జనవరి 29 తారీఖుని 4,25,000 ఉన్నటువంటి వెండి 30 తారీఖు వచ్చేటప్పటికి మళ్ళీ 4,05,000 అయితే తగ్గిపోవడం చూస్తున్నాం. ఇంకా జనవరి 31 నెలాఖరికి వస్తే జనవరి 10 గ్రాములు 3,200, 100 గ్రాములు 32,000, 1 కేజీ 3,20,000 అంటే 85,000 ఒక్కసారి పడిపోయింది. మనం మాట్లాడుకున్నాము జనవరి 31 తారీఖుని ఒకేసారి వెండి ధర 85,000 పడిపోవడం అయితే చూస్తున్నాం. ఇంకా ఫిబ్రవరి 1కి వస్తే 10 గ్రాములు 3,200, 100 గ్రాములు 32,000, 1 కేజీ 3,20,000. ఎట్టకేలకి మళ్ళీ 3,20,000 అయితే వచ్చేసింది. మరి 4,25,000 ఉన్నటువంటి వెండి 3,20,000కి రావడం అయితే చూస్తున్నాం 1వ తారీఖుని. మరి 2వ తారీఖు చూసుకుంటే 10 గ్రాములు 3,000, 100 గ్రాములు 30,000, 1 కేజీ 3,00,000 అంటే 20,000 మళ్ళీ తగ్గిపోయింది. అంటే బడ్జెట్ వచ్చాక వెండి ధర మళ్ళీ 3,00,000కి పడిపోవడం అయితే చూస్తున్నాం. 4,25,000 వరకు వెళ్ళిన ధర 3,00,000కి వచ్చి మళ్ళీ అక్కడ ఆగిపోయింది. చాలా మంది అంటే 5 లక్షలు 6 లక్షల వరకు వెళ్తుందని చెప్తున్నారు. మరి ఇది ధర కొనసాగుతుందా, మళ్ళీ ఏమైనా పడిపోతుందా అనేది చూడాలి. ఈ చార్ట్ ఏదైతే ఉందో హైదరాబాద్కి సంబంధించినటువంటి వెండి ఇది 10 గ్రాములు, 100 గ్రాములు, 1 కేజీ, టీసీఎస్, జిఎస్టీ ఇదేది ఇందులో ఇంక్లూడ్ అయ్యి లేదు. ఎగ్జాక్ట్ రేట్స్ కావాలంటే మీరు లోకల్గా ఉన్నటువంటి స్టోర్స్కి వెళ్ళి సంప్రదించవచ్చు. మరి మరిన్ని వివరాలు కావాలనుకుంటే మరి ఈ టైంలో కొనాలా వద్దా, మరి ధర తగ్గిపోతుంది కదా, కొనాలన్నా ఇంట్రెస్ట్ చాలా మంది తగ్గిపోయింది మళ్ళీ పెరిగిపోతుందేమో అని చెప్పేసి కొనడానికి కూడా వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే ఇంట్రెస్ట్ ఉత్సాహంగా ఉంటారు, పడిపోయింది కదా ధర కొనేద్దాం అని చెప్పేసి. మరి ఈ టైంలో కొంటే కరెక్టా కాదా, మళ్ళీ ఇమీడియట్లీ పెరుగుతుందా మళ్ళీ పెరగదా అనే డౌట్స్ కూడా చాలా మందికే ఉంటాయి. సో మరి ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే సుమన్ టీవీలో వస్తున్నటువంటి వీడియోస్ని ఫాలో అవ్వండి. ఎంతోమంది అనలిస్టులు గోల్డ్ అండ్ సిల్వర్ పైన ప్రతిరోజు కూడా వీడియోలు చేయడం జరుగుతుంది. సో ఈ రోజు గోల్డ్ అండ్ సిల్వర్ చార్ట్ అయితే ఇలా ఉంది. థ్యాంక్ యూ.